మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనము దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, నేటి అంశము ప్రభావము, పిలుపు, పని. నేటి అంశము ప్రభావము, పిలుపు, పని. Today's topic from the throne of grace: power, call and work. మూలవాక్యము రోమీలకు రాసినటువంటి మొదటి అధ్యాయం 16వ వచనం. రోమన్ చాప్టర్ 1 వర్స్ 16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభావము అంటే శక్తి, పిలుపు అంటే దేవుని చేత దేవుని పని కొరకు పిలువబడటం, పని చేయటం. పిలుపు ఉన్నది శిష్యులలో, అయితే చాలా కాలం వరకు వాళ్ళు పని చేయలేదు. అందువల్ల వారిలో ఉన్నటువంటి ప్రభావం ఏమిటో వారికి తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. శిష్యులలో పిలుపు ఉన్నది. శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత కొద్ది రోజుల వరకు వాళ్ళు పని చేయలేదు, యేసయ్య పని చేయలేదు. అందువలన వారిలో ఉన్నటువంటి ప్రభావం ఏమిటో వాళ్ళకు తెలియలేదు. వాళ్ళలో ఉన్న శక్తి, దేవుడు వాళ్లకు ఇచ్చిన శక్తి ఏమిటో వాళ్ళు గుర్తించలేనటువంటి నిస్సహాయ స్థితిలో, దిగులు, దుఃఖము, బాధ, భయం, ఆందోళన పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అయితే ఈరోజు సంఘము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రభావం ఎక్కడ ఉన్నది, పిలుపు ఎవరిలో ఉన్నది, పని ఎవరు చేయాలి. ప్రభావం అంటే శక్తి. లూకా సువార్తలో మనం 8వ అధ్యాయంలో చూస్తాం. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి నడుచుకుంటూ వెళుతుంటే 12 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆ జనుల మధ్యలో యేసయ్య వస్త్రాన్ని తాకుతుంది. కారణం, తనకు స్వస్థత కావాలి. ఆవిడ యేసయ్యను తాకిన వెంటనే, యేసయ్య వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోతుంది. అప్పుడు యేసయ్య అన్నటువంటి మాటలు శిష్యులతోటి, లూకా సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. పేతురు ఏమంటున్నాడు? యేసయ్యా, జనం విపరీతంగా ఉన్నారు, క్రిక్కిరిసిపోతున్నారు, ఎవరు మిమ్మల్ని తాకారు అంటే ఏం చెబుతాం? అప్పుడు యేసయ్య ఏమన్నారు? నన్ను ఒకరు ముట్టుకున్నారు, నాలో ఉన్న శక్తి వారి జీవితాలకు విడుదలను కలుగచేసింది అని యేసయ్య అన్నారు. యేసయ్య చెప్పారు. యేసయ్యకు తెలుసు ముట్టింది ఎవరో, స్వస్థత పొందుకుంది ఎవరో, విడుదలకు ఎవరికి కలిగిందో యేసయ్యకు తెలుసు. కానీ అక్కడున్నటువంటి శిష్యులు, ప్రజలు యేసయ్యలో ఉన్న ప్రభావాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించాలి. అందుకే యేసయ్య ఆ మాట అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను.
ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే ఏమన్నారు? అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. యేసయ్య సర్వశక్తిమంతుడు, యేసు ప్రభు సర్వాధికారి, యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. అయితే ఇక్కడ మనిషి చేయవలసినటువంటి బాధ్యతలు, ప్రభావము బయలుపరచబడాలి అంటే ఒక మనిషిలో ఉండవలసినటువంటిది విశ్వాసము మొదటిగా. రెండవదిగా యేసయ్య దగ్గరకు రావాలి. ఒక విశ్వాసి యేసు ప్రభువులో ఉన్న శక్తిని పొందాలి అంటే మొదటిగా విశ్వాసము ఉంచాలి. రెండవది యేసయ్య దగ్గరకు రావాలి, వచ్చి అడగాలి యేసయ్యను. అదే ప్రార్థన. శక్తి ఎక్కడ ఉన్నది? సువార్తలో శక్తి ఉన్నది, సిలువలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో జీవము ఉన్నది. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక, Paul's first letter to Corinthians chapter 1 verse 18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి వాక్యములో ఉన్నది, సిలువలో ఉన్నది, యేసయ్యలో ఉన్నది. యేసయ్య మాట జీవమును కలుగజేస్తుంది. మానవ జాతి ఈ లోకంలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి సువార్తను ప్రకటించకుండా విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. పిలుపును సద్వినియోగం చేసుకోకుండా, యేసయ్య పని చేసుకోకుండా సాతాను పని చేస్తున్నారు. ఒక సంస్థను మరొక సంస్థ, ఒక కాపరి మరొక కాపరిని విమర్శిస్తూ ఉన్నారు. టీవీల పైన డిబేట్లు, మీడియాలో డిబేట్లు, ఛాలెంజ్లు, వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని ఆలోచన చేయండి. ఇది లోకములో సాతానుడి చేతిలో వాడబడుతున్నారు చాలామంది. విమర్శించడానికి సాతానుడి చేతిలో బలంగా వాడబడుతున్నారు. ఎవరి చేతిలో బలంగా వాడబడాలి? యేసయ్య చేతిలో బలంగా వాడబడాలి. యేసయ్య చేతిలో బలంగా వాడబడాలి అంటే సువార్తను ప్రకటించాలి. నశించిపోవుచున్న ఆత్మలను వెదకి రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించేటువంటి పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే ఏం జరుగుతుంది అంటే శక్తిని అనుభవించగలుగుతారు. యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని అనుభవించగలుగుతారు. శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు పునరుత్థానుడయ్యారు. ఏం చేస్తున్నారు? చక్కగా తలుపులు వేసుకొని ఇంట్లో భయముతో, వణుకుతో, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 20 verse 19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. శిష్యులు ఏం చేస్తున్నారు? ఆదివారం రోజున సాయంకాలం, ఆదివారం తెల్లవారుజామున యేసయ్య పునరుత్థానుడయ్యారు. ఇక వీళ్ళేం చేయాలి? సంతోషముతో, ఉత్సాహముతో, విశ్వాసముతో సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి. వీళ్ళు సువార్తను ప్రకటించడం లేదు. ఇంట్లో కూర్చుని తలుపులేసుకొని భయంతో, దిగులుతో ఉన్నారు. యూదుల భయం, రోమా సైనికులంటే భయం, మనుషులంటే భయం, మరణ భయముతో, పరిస్థితుల భయముతో, నిస్సహాయతలో, దిక్కుతోచని స్థితిలో వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు. క్రైస్తవుడు కలిగి ఉన్న వాటిని వినియోగించుకోకపోతే ఇదే పరిస్థితి. ఒక విశ్వాసి కలిగి ఉన్న ఆయుధాలను, యేసయ్య ఇచ్చిన వరాలను, యేసయ్య ఇచ్చిన పిలుపును నిర్లక్ష్యము చేస్తే, యేసయ్య పనిని నిర్లక్ష్యము చేస్తే, యేసయ్యలో ఉన్న శక్తి వాళ్ళు అనుభవించలేరు. ఇదే పరిస్థితి. 21వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు?
శిష్యులు 7 చక్కగా రాత్రంతా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఆర్థిక సమస్యలు, ఏమీ దొరకలేదు. ఇది పరిస్థితి. అప్పుడు ఇక ప్రభు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. యేసయ్య కనిపిస్తున్నారు, చెబుతున్నారు, శిష్యులారా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యోహాను 20:21. యేసయ్య వాళ్ళని పిలిచారు, పంపుచున్నారు. ఎక్కడికి? లోకములోకి. ఎందుకు? సువార్తను ప్రకటించటానికి, క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి. ప్రేమైనటువంటి సంగమా, తెలియని ప్రాంతాలకు, నశించిపోతున్న ఆత్మల దగ్గరకు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఈ శిష్యులు 20వ అధ్యాయంలో పనిచేయటం లేదు, 21వ అధ్యాయంలో పనిచేయటం లేదు. యోహాను సువార్త పిలుపొంది పనిచేయటలా. మరి ప్రభావాన్ని, శక్తిని ఎలా అనుభవిస్తారు? యేసయ్య ప్రేమ వారి ఎడల ఉన్నది కాబట్టి వాళ్ళలో ఉన్న దిగులు, నిరుత్సాహము, భయము, ఆందోళన అన్నీ గమనించిన సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని మరలా బలపరుస్తూ ఉన్నారు. ప్రతి విశ్వాసిని మరలా బలపరిచేది బలమైన వాక్యము, యేసయ్య మాట. మరలా నిన్ను పిలుస్తుంది, మరలా నిన్ను యేసయ్య పని చేయటానికి వెళ్ళమని చెబుతూ ఉంటుంది యేసయ్య మాట. ప్రేమైనటువంటి సంఘమా, పిలుపు ఉన్నది, పని చెయ్యనికుండా ఉన్నారు. వాళ్ళు ప్రభావాన్ని చూడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. శక్తి వాళ్ళకు అందుబాటులో ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దిగులు పడుతూ ఉన్నారు. అప్పుడే మరలా 21వ అధ్యాయంలో యేసయ్య అంటున్నారు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు యేసయ్య అడిగారు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు పేతురు. ఒక విశ్వాసి యేసయ్యను ప్రేమించాను అంటే అందుకు గుర్తేమిటి? నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను, నా గొర్రెలను కాయుమని చెప్పాను, అతనితో చెప్పాను. నా గొర్రెలను మేపుము అంటే సువార్తను ప్రకటించాలి, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. యేసయ్య మరలా బలపరిచారు. చివరికి యేసయ్య మాట విన్నారు. ఈ శిష్యులు వెళ్ళి చక్కగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత పరలోకం నుండి ఆకాశము తెరవబడి వాళ్ళందరూ 120 మంది మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు శిష్యులు పరిశుద్ధాత్ముడు వారి మీద దిగి వచ్చిన తర్వాత, అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళ జీవితాలలో మార్పు కలిగింది. వాళ్ళ పిలుపు, వాళ్ళ పని, వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసింది అభిషేకం, దేవుని శక్తి. ప్రేమైనటువంటి సంఘమా, పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచాను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. శిష్యులు ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు. బలమైన సాక్ష్యం. పని చేయకుండా ఉన్న వారిని పనిచేసేలాగా చేసింది ఏమిటి? అభిషేకము. పిలుపులో నిలిచి ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఏమైపోయారు? బలంగా వాడబడుతున్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇజ్రాయేలు దేశములోని యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, రోమీలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. యోహాను, పేతురు, యోహానులో ఉన్నటువంటి ధైర్యం ఒక విశ్వాసికి ఎప్పుడు ఎలా కలుగుతుంది? అభిషేకము ద్వారా, యేసయ్యలో ఉన్న మాట ద్వారా ధైర్యం కలుగుతుంది. యేసయ్య మాట ద్వారా ధైర్యం, యేసయ్య మాట ద్వారా అభిషేకం, మాట ద్వారా అభిషేకము ద్వారా ధైర్యం కలుగుతుంది. వీళ్ళు ధైర్యంగా చెప్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, పిలుపు స్థిరపరచబడింది, పనిలో బలంగా వాడబడుతున్నారు. వీళ్ళేం చేశారు? ప్రార్థన చేశారు. వీళ్ళల్లో విశ్వాసం పెరిగింది. కారణం ప్రభావం అంటే శక్తి, దేవుని శక్తి, దేవుని అభిషేకము వీరిలో ఉన్నది కాబట్టి వీరిలో విశ్వాసము పెరిగింది, వీరిలో ప్రార్థనా జీవితం పెరిగింది, వీరిలో ధైర్యం పెరిగింది. వీరు క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించేటువంటి పనిలో వాళ్ళు చాలా శ్రద్ధ చూపారు, చాలా కష్టపడ్డారు, చివరికి హతసాక్షులైపోయారు. ఇది జరిగినటువంటి సంఘటన. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు సంఘానికి పిలుపు ఉన్నది, సంఘము పని చేయాలి, సంఘములో ప్రభావము ఉన్నది. అయితే సంఘము చేయవలసింది ఏమిటి? సంఘము విశ్వసించాలి, సంఘము ప్రార్థన చేయాలి. సంఘము చేయవలసింది రెండు. ఒకటి విశ్వసించాలి, రెండవది ప్రార్థన చేయాలి. అప్పుడు యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావం విశ్వాసి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు వశపరుచుకుంటాడు. విశ్వాసి యొక్క మానసిక జీవితాన్ని, మనస్సును పరిశుద్ధాత్ముడు తన స్వాధీనంలోకి ఉంచుకుంటాడు. పరిశుద్ధాత్ముడు విశ్వాసి యొక్క శారీరక సమస్యలలో ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు. విశ్వాసి అనుదినము కుటుంబాల కొరకు వాళ్ళు చేసేటువంటి పనులలో కూడా సహాయాన్ని పొందుకుంటారు. చివరికి యేసయ్య పనిలో బలముగా వాడబడతారు. అందుకే ప్రభావము యేసయ్య మాటలో ఉన్న శక్తిని ఆశ్రయించువారుగా ఉండాలి. ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు పిలుపును గుర్తించాలి, విశ్వాసులు ప్రభావము కలిగి జీవించాలి, విశ్వాసులు యేసయ్య పని చేయాలి. కారణం బహుమానము ఉన్నది. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. చుట్టూ అల్లరులు, గొడవలు, సమస్యలు, ఆందోళనలు, యుద్ధాలు, రోగాలు, బాధలు, బంధకాలు, పాపము లోకములో విస్తరిస్తూ ఉన్నది. సమస్యలు, మోసాలు, మోసపూరితమైన ఆత్మ విస్తరిస్తూ ఉన్నది లోకములో. మోసపూరితమైన ఈ లోకములో, పాపపు ఈ లోకములో, సమస్యలు ఉన్న ఈ లోకములో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి సమస్యలలో నువ్వేం చేయాలి? నీలో ఉన్న బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక్కరికైనా సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరువు యేసయ్య అని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ యేసయ్య సువార్తను అందని ప్రాంతాలలో మార్గాలు తెరువు తండ్రి అని ప్రార్థన చేయాలి. దేశాలలో సువార్తను, అనేక దేశాలలో సువార్త లేక, రక్షణ లేక ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆఫ్రికాలో అయితే వేల మంది. ఆఫ్రికాలో చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద వస్తువులు అమ్ముతారు, స్కూల్కి వెళ్ళటం లేదు. కారణం ఆర్థిక సమస్యలు. చిన్న చిన్న పిల్లలు వస్తువులు అమ్ముతుంటారు. మీరు చూడండి, మీకు చాలా వీడియోస్ నేను చేశాను. చిన్న చిన్న పిల్లలు కోడిగుడ్లు ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. అక్కడ అనేక రకాలైన దుంపలు అవి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న బకెట్లలో అనేక రకాలైన వస్తువులు
అమ్ముతూ ఉంటారు. పగలంతా అమ్మి రాత్రి ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో గడుపుతూ ఉంటారు. యవనస్తులైతే పగలంతా పనిచేసి రాత్రి వేళ త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారము, రోడ్ల మీద డాన్సులు, అల్లరిగా చిల్లరగా తిరుగుతూ ఉంటున్నారు. ఇది యవనస్తులు పాడైపోతున్నారు. చిన్నపిల్లలు నిస్సహాయ స్థితిలో చదువు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆఫ్రికాలో అనేక కారణాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి యేసయ్య కృప చూపారు. వీధుల్లో సువార్తను ప్రకటించడానికి, అనేక వేల మందికి సువార్తను ప్రకటించడానికి, అనేక మందిని రక్షణలోకి ప్రకటించడానికి యేసయ్య అభిషేకాన్ని ఇచ్చారు. అందును బట్టి యేసయ్యకు వందనాలు. ప్రియమైనటువంటి సంఘమ, ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది. ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది. ప్రతి ఒక్కరూ పని చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిలో పిలుపు ఉన్నది. ప్రతి ఒక్కరూ యేసయ్యలో ఉన్న శక్తిని చూడాలి, అనుభవించాలి. ఆ స్త్రీ విడుదల పొందుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చింది విశ్వాసముతో. తన బలహీనత నుండి, తన సమస్య నుండి విడుదల పొందుకుంది. యేసయ్య మానవుడి యొక్క బలహీనతల నుండి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం సాధనాలుగా వాడబడాలి. ప్రతి ఒక్కరూ వాడబడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. యేసయ్య మాటలో శక్తి ఉన్నది. యేసయ్యలో ప్రభావము ఉన్నది. యేసయ్య సిలువలో శక్తి ఉన్నది. యేసయ్య గురించి చెప్పేటప్పుడు మేము శక్తిని అనుభవిస్తాము. సువార్తలో శక్తి ఉన్నది అన్న సత్యాన్ని మరొకసారి గుర్తు చేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. నీ పిలుపును మేము కలిగి జీవించటానికి, యేసయ్య పని చేయటానికి, ప్రతిరోజు ప్రార్థన చేయటానికి, ప్రతిరోజు విశ్వాసములో ఎదగటానికి ప్రతి ఒక్కరికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్య, శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు యేసయ్య నామములో తొలగిపోవునుగాక. నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి సువార్తను ప్రకటించే పనిలో పాలు పొందటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. యేసయ్యా, నీకు వందనాలు. సువార్తలో ఉన్న శక్తి నీ అనుభవించటానికి, సువార్తను ప్రకటించటానికి నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ అభిషేకము, నీలో ఉన్న శక్తి, నీ ప్రభావము ప్రతి ఒక్కరూ చూడులాగున సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు ప్రభుని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయము దయచేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ప్రతిరోజు క్రీస్తు కొరకు జీవిస్తాను, యేసు ప్రభుని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగా నామలో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసయ్య నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.